ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలు వ్యవసాయ ఆధారిత జిల్లాలు. ఇక్కడ 80% కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. కాబట్టి ఈ జిల్లాల అభివృద్ధి కేవలం వ్యవసాయంలో అభివృద్ధి సాధించినప్పుడే సాధ్యమవుతుంది. కానీ ఆ అభివృద్ధికి అడ్డుపడుతుంది ఇక్కడ సాగునీరు లోటు మరియు వర్షాభావ పరిస్థితులు. ఇందుకోసమే అప్పట్లో 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్ట్ ని ప్రసాదించింది. అలాంటి వెలుగొండ ఇప్పుడు ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల రైతులకు జీవనాడి. లోటు బడ్జెట్ లో కూడా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం అహర్నిశలు రాష్ట్ర ప్రభుత్వం కష్టపడుతుంది. ఆ క్రమంలోనే పోలవరం 70% పూర్తవడం, గాలేరు నగరి పూర్తి కావడం, వెలిగొండ ప్రాజెక్టు ఒక కాలువ 80%, ఇంకొక కాలువ 40% పూర్తి కావడం, 2020వ సంవత్సరం కల్లా ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ ఇప్పుడు కొత్త సమస్య సృష్టిస్తున్నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కృష్ణా జిల్లాల కోసం వాదనలు వినిపిస్తూ వెలిగొండ ప్రాజెక్ట్ కి కృష్ణా జలాలు కేటాయింపును మేము ఒప్పుకోమని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. అసలు వెలిగొండ ప్రాజెక్టు కృష్ణా జలాల పరిధిలోకి రాదని, ఆ కేటాయింపు అక్రమమని వాదిస్తుంది. మరి అలాంటి కేసీఆర్ తో జతకట్టి ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల ప్రజలను వెలిగొండ పూర్తి చేస్తాను అని ఓట్లు అడుగుతున్న జగన్ ఎప్పుడైనా దీని మీద స్పందించాడా? వెలిగొండ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడతాను అని హామీ ఇవ్వలేని జగన్ దీని మీద పోరాటం చేయడానికి కూడా భయపడతాడు. కాబట్టి ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలు చాలా తెలివిగా వ్యవహరించాల్సిన సమయం ఎన్నికలు. ఈ వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి దానికి నీరు కేటాయింపుల కోసం ఎందాకైనా పోరాడే నాయకుడు కావాలి ఇప్పుడు మన ప్రకాశం, నెల్లూరు ప్రజలకు. అంతేగాని వెలిగొండ పూర్తయినా నీరు తీసుకురాలేని ఒక పిరికిపంద నాయకుడు కాదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.